వంటకడంతా పోస్తే స్మూత్గా చేసేస్తే పని అయిపోతుంది. ఒక చూపించాలి అని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఈలోపు గోడ మీద ఐ లవ్ హైదరాబాద్ని కూడా చూపించాలి అనుకున్నాను. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో అండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తున్నారు. చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నేను ఏఎంబి మాల్లో కూడా చూశాను థియేటర్స్ చాలా నీట్గా మెయింటైన్ చేయడం. మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ చాలా
హైజీనిక్‌గా, డస్ట్ ఫ్రీగా మెయింటైన్ చేస్తారు. అది ఒక వెరీ, వెరీ గుడ్ థింగ్. ఇక్కడ ఒక చిన్న ప్లే ఏరియా ఉంది పిల్లలు ఆడుకోవడానికి. అఫ్‌కోర్స్ ఎవరొచ్చి అంతగా ఆడుకోవట్లేదు. చాలా తక్కువ మందొచ్చి ఆడుకున్నారు. చెప్పాను కదా 8 స్క్రీన్స్ ఉన్నాయని. చూడండి మేము చూసింది స్క్రీన్ 3. ఆ లైటింగ్స్ కూడా ఎంత బాగా కాంప్లిమెంట్ చేస్తున్నాయో థీమ్ ఏదైతే ఉందో దాన్ని. ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్ డిజైనింగ్. అఫ్‌కోర్స్ ఇంటీరియర్ డిజైనర్స్ దే జస్ట్ మేక్ ఎవ్రీథింగ్ లుక్ లైక్ లవ్. ఇది నేను 'కల్కి' మూవీకొచ్చేసాం మేము. మీరు గెస్ చేసే ఉంటారు కదా! థియేటర్ లోపలికొచ్చేసాం. థియేటర్ లోపల కూడా చూడండి ఏదో ఒక స్పైడర్ వెబ్‌లా ఎలా ఉందో అది చూసి నాకు షూట్ చేయాలని అనిపించింది. చాలా పెద్ద స్క్రీన్. మాకు సీట్స్ కూడా కంఫర్టబుల్‌గా దొరికాయి. చక్కగా స్క్రీన్ అంతా ఒక మంచి పొజిషన్ నుంచి కనిపించేలాగా హైట్ నుంచి. మేమొచ్చింది 3డీకే అని చెప్పాను కదా! నేను ఈ టైటిల్‌ని ఇంత నీట్‌గా ఎలా తీసుంటాను? ఒక చిన్న గెస్ చేయండి. ఒకవేళ అర్థమైతే కామెంట్ కూడా చేయండి. మూవీ ఎలా అనిపించిందండి మీకు 'కల్కి'? నాకైతే నచ్చింది. మీకెలా అనిపించిందో ఒకవేళ వీలైతే ఒక చిన్న కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇలా నా వీకెండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటర్వెల్‌లో పెద్దగా ఫుడ్ కూడా ఏం తీసుకోలేదు. జస్ట్ సింపుల్ పాప్‌కార్న్, అది కూడా స్టార్ట్ అయ్యేటప్పుడే తీసుకెళ్ళి అండ్ ఇంక ఫినిష్ చేయగలిగాము. ఈ వీడియో మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను నా అనలిటిక్స్ చూస్తే 86.6% ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ ఒక చిన్న కామెంట్. బాయ్.